సో, హలో ఎవ్రీవన్. ఆల్రెడీ మన ఫస్ట్ వీడియో అయిపోయింది. దిస్ ఈస్ ద సెకండ్ వీడియో. ఇది సెకండ్ యూనిట్ డివోర్స్, తలాక్. ఇది మొత్తం ఈ చాప్టర్ మొత్తం డివోర్స్ గురించే ఉంటది. ఇలా చాలా రకాలుంటాయి ఇందులో. ఒకసారి మనం స్కిమ్ చేద్దాం ఒకసారి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వితిన్ వెరీ షార్ట్ ఆఫ్ టైమ్‌లో చాలా అంటే చాలా ఇందులో 22 క్వెషన్స్ ఉంటాయి. వితిన్ వెరీ షార్ట్ ఆఫ్ టైమ్‌లో నేను కవర్ చేస్తాను. మీ టైమ్ అస్సలు వేస్ట్ చేయను. దట్ ఈస్ మై కాన్సెప్ట్. తక్కువ టైమ్‌లో ఎక్కువ ఎఫర్ట్, ఎక్కువ రిజల్ట్ అనేది రావాలి. దట్ ఈస్ మై కాన్సెప్ట్. ఓకే. మీరందరూ పాస్ అయిపోవాలి పక్కా. మళ్ళా బ్యాక్‌లాగ్ పడొద్దు. ఎవ్వరికీ పడొద్దు. నెక్స్ట్ ఆహ్ ఒకసారి చూద్దాం. ఒకసారి స్కిమ్ చేద్దాం 30 సెకండ్స్‌లో. డివోర్స్ ఈ యూనిట్‌లో ఏమేమి ఉంటాయో చూద్దాం. డివోర్స్ గురించి ఉంటది. క్లాసిఫికేషన్ ఉంటది. తలాక్ ఈ హసాన్ అంట. అండ్ నెక్స్ట్ తలాక్ ఈ హసాన్, తలాక్ ఈ బిద్దత్, ట్రిపుల్ తలాక్, తర్వాత ఇలా ఉంటది. తర్వాత జిహార్ ఉంటది. తర్వాత కులా ఉంటది. ఆ తర్వాత ముబారత్ ఉంటది. ఆ తర్వాత తలాక్ ఈ తఫ్సీస్, లియాన్, ఫస్క్, ఇదాత్, ఇద్దత్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ గ్రౌండ్స్ ఆఫ్ డివోర్స్ ఉంటది. అండ్ డిజల్యూషన్ ఆఫ్ ద ముస్లిం మ్యారేజ్ యాక్ట్, ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్, ఇది ట్రిపుల్ తలాక్ యాక్ట్ కంటే ముందుది. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ డివోర్స్ అండ్ రైట్స్ అండ్ డివోర్స్ యాక్ట్ 1986. దాని తర్వాత ఈ 2019 యాక్ట్, ఈ ట్రిపుల్ తలాక్ యాక్ట్ ఇది. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ ముస్లిం వైఫ్, ఇది ఎట్లా ఉంటుంది. మెయింటెనెన్స్ ఆఫ్ డివోర్స్డ్ ముస్లిం వైఫ్, ఇది ఏ రకంగా ఉంటుంది. అండ్ ఇద్దత్ పీరియడ్లో మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలి. ఒక సినిమా కూడా వచ్చింది రీసెంట్గా. అండ్ డొమిసైల్, డొమిసైల్ అంటే అర్థం ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి డివోర్స్కి. సో ఇవన్నీ మనం చూసేద్దాం ఇప్పుడు. ఓకే. స్కిమ్ చేసినాం కదా. ఇప్పుడు మనకి ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని రకాలు ఉన్నాయో అర్థమైపోయినాయి. ఇప్పుడు చదవడం చాలా సులభంగా ఉంటుంది. ఇవన్నీ చాలా టెక్నికల్ టర్మ్స్. ముస్లిం లాని నేను వెరీ ఈజీగా మార్చేస్తాను మీ అందరి కొరకు. లెట్స్ సి. చలో. మన కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది. దాన్ని ప్రతి ఒక్కటి డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బికాస్ మీ కాన్సెప్ట్ వచ్చేస్తే ఎగ్జాంపుల్‌తోని దాన్ని పెద్ద లాంగ్ ఆన్సర్‌గా రాయొచ్చు. నెక్స్ట్ డివోర్స్ అండర్ ముస్లిం లా. ముస్లిం లాలో డివోర్స్ అంటే ఏంటి? ఇది ముస్లిం లా ప్రకారం పెళ్లిని రద్దు చేసే ప్రక్రియ. ఓకే. భర్త యూనిలేటరల్లీ, భార్య డెలిగేటెడ్ పవర్ ద్వారా లేదా మ్యూచువల్ కన్సెంట్ ద్వారా విడిపోవచ్చు. అది దాని అర్థం. ఇది ఎలా అంటే ఒక అగ్రీమెంట్ క్లోజ్ చేసినట్టు చట్టబద్ధంగా బంధాన్ని ముగించడం. అదే దాని అర్థం. ఇది ఇట్ కెన్ బి ఇనిషియేటెడ్ బై వైఫ్ ఆర్ డెలిగేటెడ్ పవర్. దాన్ని ఏమంటారు? తలాక్‌కి తఫ్వీజ్ అంటారు. ఫస్క్ అంటారు. నెక్స్ట్ హస్బెండ్ యూనిలేటరల్లీ చేస్తే దాన్ని తలాక్ అంటారు. ఇలా అంటారు. జిహార్ అంటారు. మ్యూచువల్ కన్సల్ట్ అయితే ఏమంటారు దీన్ని? కులా అంటారు లేదా ముబారత్ అంటారు. ఓకే. ఒక్కసారి వీడియో 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ చూస్తే మీకు ఈ టర్మ్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఆర్ ఫాస్ట్‌గా రివైజ్ చేసినా కూడా ఇవి టర్మ్స్ గుర్తుండిపోతాయి. ఒకసారి రాయండి చదివేటప్పుడు ఈజీ ఉంటుంది ఇంకా. క్లాసిఫికేషన్ ఆఫ్ డివోర్స్. డివోర్స్ ఎన్ని రకాలు ఉంటది. ఎవరు విడాకులు కోరుతున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది క్లాసిఫికేషన్ అనేది. ఒకవేళ భర్తనా లేదా భార్యనా? భార్య అయితే ఏంది మనం పైన డిస్కస్ చేసినట్టు తలాకి తఫ్వీజ్ అండ్ ఫస్క్, మరియు మ్యూచువల్ కన్సెంట్ అంటే ఏంది? కులా ముబారత్. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇది క్లాస్ రూమ్‌లో రకరకాల స్టూడెంట్స్‌కి విడివిడి ఆప్షన్స్ ఉన్నట్టు. అదే లెక్క. ఓకే. జ్యుడిషియల్ డివోర్స్ ఇదేంది? ఆప్టెన్ టు ద కోర్ట్. కోర్ట్ ద్వారా తీసుకోవడం ఇది. ఇన్ని రకాలు ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ తలాకి అజాన్. తలాకి అజాన్ అంటే ఏంది? అత్యంత ఆమోదయోగ్యమైన వెనక్కి తీసుకోవడానికి వీలున్న రివోకేబుల్ తలాక్ ఇది. ఒక్కసారి ఇచ్చేసినాక మళ్ళా వెనక్కి తీసుకోవచ్చు ఇది. ఓకే. ఎట్లా? హస్బెండ్ మేక్స్ ఏ సింపుల్ ప్రొనౌన్స్‌మెంట్ ఆఫ్ తలాక్ డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ ప్యూరిటీ దట్ ఈస్ టూర్, అండ్ వైఫ్ మస్ట్ అబ్జర్వ్ ద ఇద్దత్ పీరియడ్. 3 మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇద్దత్ పీరియడ్ పక్కా అబ్జర్వ్ చేయాలి. హస్బెండ్ హీ మస్ట్ అబ్స్టైన్ ఫ్రమ్ ద సెక్సువల్ ఇంటర్‌కోర్స్ డ్యూరింగ్ ద ఇద్దత్ పీరియడ్‌లో వాళ్ళిద్దరు కలవకూడదు. కన్సుమేషన్ ఉండకూడదు. అండ్ ఇట్ రిమైన్స్ రివోకేబుల్ డ్యూరింగ్ ద ఇద్దత్. ఇవి క్రైటీరియా అనేది ఉంటదన్నట్టు. అప్పుడే రివోక్ అనేది చేయొచ్చు. కేస్‌లో కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తలాకి హసన్. తలాకి హసన్ అంటే ఏంది మరి? అహసాన్ చూసినాం. మనం ఇప్పుడు హసన్ చూద్దాం. ఇది 3 సార్లు చెప్పే పద్ధతి. కానీ టైమ్ గ్యాప్ ఉంటది. టైమ్ గ్యాప్ ఎట్లుంటది? 3 పవిత్ర కాలాల్లో టీయూహెచ్ఆర్ 3 సార్లు చెప్పాలి. థర్డ్ టైమ్ చెప్పే వరకు వెనక్కి తీసుకోవచ్చు. రివోకేబుల్. ఓకే. 3 స్టెప్ ప్రాసెస్ ఇది. ప్రతి స్టెప్ దగ్గర ఆలోచించడానికి ఛాన్స్ అనేది ఉంటది. అంటే హస్బెండ్ ప్రొనౌన్సెస్ తలాక్ 3 టైమ్స్ ఇన్ 3 సక్సెసివ్ పీరియడ్స్ ఆఫ్ ప్యూరిటీ. ఓకే. నెక్స్ట్ ఈ టైంలో సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అనేది ఉండదు. ఇట్ రిమైన్స్ రివోకబుల్. అపాన్ ద థర్డ్ ప్రొనౌన్షన్ డివోర్స్ బికమ్స్ ఇర్రివోకబుల్ అండ్ మ్యారేజ్ ఎండ్స్. ఇది హసన్. అది టెంపరరీ. ఇది 3 టైమ్స్ వచ్చేది. తలాక్, తలాక్, తలాక్. ఇది తలాకి హసన్. నెక్స్ట్ తలాకి బిద్దత్ అంటే ఏంది? ఇది ట్రిపుల్ తలాక్ కిందకి వస్తది. తలాకుల్ బిద్దత్ అని ఈజ్ డిసప్రూవ్డ్ ఇర్రివోకబుల్ ఫార్మ్ ఆఫ్ డివోర్స్ ప్రొనౌన్స్డ్ ఇన్ ఎ సింగిల్ స్టేట్మెంట్. ఇదేందో చూద్దాం. ఇది ఇన్‌స్టంట్ తలాక్. ఇప్పుడు చట్టవిరుద్ధం ఇది. పైన మనం చూసినాం అదేంది? 3 కాలక్రమేణా పీరియాడికల్‌గా చేసేది. అదే ఇదేంది మరి? ట్రిపుల్ తలాక్ అంటే ఏంది? ఇది ఇన్‌స్టంట్ ఇది. ఇది చట్టవిరుద్ధం ఇది. మన దగ్గర లేదు ఇది. మనం ఇది ఒకేసారి 3 సార్లు చెప్పడం. 2019 యాక్ట్ ప్రకారం ఇది నేరం. వేరే దేశాలలో కూడా ఈ నేరం ఒక మన దగ్గరనే కాదు.
ఇది రూల్ బుక్‌లో లేని గేమ్ అన్నట్టు. కాబట్టి బ్యాన్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఇలా అంటే ఏంది? ఇలా ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ కన్‌స్ట్రక్టివ్ డివోర్స్ వేర్ ద హస్బాండ్ స్వేర్స్ ఆన్ ఓత్ ఆఫ్ సెక్సువల్ అబ్‌స్టినెన్స్. అంటే ఏంది? ఇది భర్త ప్రమాణం చేసి శృంగారానికి దూరంగా ఉండటం ద్వారా జరిగే విడాకులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి పెళ్ళైంది. సో, భర్త ఏమంటారు? నేను నీతోని కలవా అని చెప్పి అంటారు 4 ఆర్ 5 మంత్స్ దాకా. అప్పుడు 4 ఎక్కువ 5 మంత్స్ దాటితే అప్పుడు ఇది వస్తదన్నట్టు. కన్‌స్ట్రక్టివ్ డివోర్స్ అంటారు. అదే 4 మంత్స్ లోపల అతను తీసుకున్న ప్రమాణాన్ని తీసేస్తే దెన్ వో ఈస్ బ్రోకెన్ అండ్ మ్యారేజ్ కంటిన్యూస్. ఒకవేళ అట్లా మా భార్యని అట్లా చిత్రహింసలు పెడితే గిట్ట 4, 5 మంత్స్ దాకా కలవకుండా ఆపి నేను కలవను అని చెప్తే గిట్ట మ్యారేజ్ అక్కడి నుంచే ఎండ్ అయిపోతుంది 4 మంత్స్ తర్వాత. If the abstinence continues for 4 full months, marriage dissolves. Okay. If it has become obsolete in modern India but remains a valid legal concept. ఇది వెరీ వ్యాలిడ్ లీగల్ కాన్సెప్ట్ ఇది. ఓకే. ప్రజెంట్ ఇది అబ్సల్యూట్ అయిపోయింది ఇండియాలో. నెక్స్ట్ జిహర్ అంటే ఏంది? జిహర్ జిహర్ అంటే భార్యను తన తల్లి లేదా సోదరితో పోల్చడం. ఇలా పోల్చడం వల్ల రిలేషన్ ఆగిపోతుంది. ప్రాయశ్చిత్తం కఫారా చేసుకోవాలి, లేకపోతే విడాకులు తీసుకోవాలి. తప్పుగా కంపేర్ చేసి అవమానించడం. అంటే అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు కదా ముస్లిమ్స్ దాంట్లో. ఒకవేళ అబ్బాయి వాళ్ళ అమ్మతో భార్యని తల్లితో పోలిస్తే అది చాలా తప్పు. అలా పోల్చడం వల్ల అవమానించడమే. అందుకు లేకపోతే విడాకులు తీసుకోవాలి. ప్రాయశ్చిత్తం చేసుకోకుంటే. ప్రాయశ్చిత్తం అంటే సారీ చెప్పాలి. ఒప్పుకోవాలి. తప్పు ఒప్పుకోవాలి. తప్పుకు ఒప్పుకోవడం దాన్ని ఏమంటారు? కఫార్ అంటారు. ఓకే. రిమెంబర్ దాట్. నెక్స్ట్ కుల. కుల అంటే ఏంది? భార్య కోరుకునే విడాకులు. భార్య కోరుకునే విడాకులనే కుల అంటారు. ఓకే. ఆమె తన మెహర్ తిరిగి ఇచ్చేసి ఏదైతే కట్నం ఉందో మెహర్ తిరిగి ఇచ్చేసి డోవర్ విడాకులు కోరుతుంది. భర్త నీ పైసలు నీకు ఇచ్చేస్తున్నా నాకు విడాకులు ఇచ్చేయి అని చెప్పి భర్త ఒప్పుకోవాలి. నాకు వద్దు నా వస్తువులు తీసుకొని నిన్ను వదిలే అని బంధం నుంచి బయటకు వచ్చేయడం. అదే కుల. నెక్స్ట్ వైఫ్ రిక్వెస్ట్ ద డివోర్స్ టు అవర్సన్. నెక్స్ట్ ఇదేమో కన్సెంట్ ఉండాలి హస్బెండ్‌ది. అతలక వన్స్ ద హస్బెండ్ యాక్సెప్ట్స్ ఇట్ కాన్స్టిట్యూట్స్ ఏ సింగిల్ ఇర్రివోకబుల్ డివోర్స్. అది తలాక్ ఇ బెయిన్. ద వైఫ్ ఈస్ బౌండ్ టు అబ్జర్వ్ ద మ్యాండేటరీ పీరియడ్ ఆఫ్ ఇద్దత్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? అది స్కిప్ చేయనీకి ఉండదు. నెక్స్ట్ ముబారత్ అంటే ఏంది? ఇద్దరికి విడిపోవాలని ఉంది. ముబారత్ మ్యూచువల్ కన్సెంట్. ఇక్కడ అది చూడండి స్పెల్లింగ్ చూడండి. ప్రొనౌన్సియేషన్ మ్యూచువల్ కన్సెంట్. ముబారత్ మ్యూచువల్ కన్సెంట్. గుర్తొచ్చింది కదా? గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు మర్చిపోరు అసలు. ఎవరైనా అడగవచ్చు. అవతలి వ్యక్తి వెంటనే ఒప్పుకోవాలి. కంపెన్సేషన్ అక్కర్లేదు దీనికి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి సామరస్యంగా విడిపోవడం. దీన్ని మ్యూచువల్ కన్సెంట్ ముబారత్ అని చెప్పి అంటాం. సింపుల్ టర్మ్స్. ఇది సెక్షన్ 2 డీల్ చేస్తది. ఇందులో కులాలో ఉన్నట్టు ఇందులో ఫైనాన్షియల్ కన్సిడరేషన్, రిటర్న్ ఆఫ్ డోవర్ అనేది అవసరం లేదు. ఓకే. ఇది మ్యాండేటరీ కాదు. ఇట్ రిక్వైర్స్ ఇమ్మీడియట్ యాక్సెప్టెన్స్ బై ద అదర్ స్పౌస్. సో మ్యూచువల్ కన్సల్టెన్సీ వీళ్ళు కంటెస్టెడ్ చేయొద్దు. ఒక విడిపోదాం అంటే విడిపోదాం ఓకే అని చెప్పాను అన్నట్టు అట్లా. రైట్. నెక్స్ట్ తలాకి తఫ్వీజ్ అంటే ఏంది? ఆ డెలిగేటెడ్ తలాక్. దీని అర్థమైంది. భర్త తన విడాకులు ఇచ్చే హక్కును భార్యకు ఇవ్వడం. పెళ్లి టైంలోనే అగ్రిమెంట్ చేసుకోవచ్చు. కండిషన్స్ బ్రీచ్ అయితే భార్య విడాకులు తీసుకోవచ్చు. అది దాని అర్థం. ఒకవేళ నువ్వు ఇది చేస్తే నాకు విడాకులు ఇచ్చే హక్కు ఉంటుంది అని ముందే చెప్పడం. పెళ్లి చేసుకునే టైంలోనే చెప్తాడన్నట్టు భర్త. ఒకవేళ నువ్వు పని చేస్తే నాకు విడాకులు తీసుకునే హక్కు ఉంటుందని చెప్పి ముందే ఒకవేళ చెప్పేస్తే ఈ హక్కు భర్త భార్యకి ఇచ్చేస్తే ఇట్లా దీన్ని డెలిగేటెడ్ తలాక్ అంటాం. ఇదే తలాక్‌కి తఫ్వీజ్ పోయింది. తన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. తఫ్వీజ్. సెక్షన్ 2. సో డెలిగేషన్ కెన్ బి మేడ్ బిఫోర్, ఎట్ ఆర్ ఆఫ్టర్. పెళ్లి అవ్వకంటే ముందు, అయిన రోజు, అయిన తర్వాత ఎప్పుడైనా డెలిగేషన్ చేయొచ్చు పవర్ హస్బెండ్ వైఫ్‌కి. ఓకేనా? ఇట్ కెన్ బి అబ్సల్యూట్ ఆర్ కండిషనల్. కండిషనల్ అయినా అయి ఉండొచ్చు లేదా నీ ఇష్టం అని చెప్పొచ్చు వైఫ్‌కి. అంత ఫ్రీడమ్ కూడా ఇవ్వచ్చు. దిస్ డస్ నాట్ డిప్రైవ్ ద హస్బెండ్ ఆఫ్ హిస్ ఓన్ రైట్ టు ప్రొనౌన్స్. పవర్ ఇచ్చినంత మాత్రాన తలాకి చెప్పే అధికారం కూడా ఉంటుంది హస్బెండ్‌కి కూడా. ఓకే. ఇది చాలా పవర్ఫుల్ కాంట్రాక్ట్ ఇది. నెక్స్ట్ లియన్ అంటే ఏంది? లయన్ ఈజ్ ఎ మోడ్ ఆఫ్ డివోర్స్ బేస్డ్ ఆన్ ఎ హస్బెండ్స్ ఫాల్స్ అక్యూజేషన్ ఆఫ్ అడల్టరీ అగైన్స్ట్ వైఫ్. ఓకే. ఇది కూడా ఒక రకమైన డివోర్సే. ఎప్పుడు హస్బెండ్ అనేవాడు వైఫ్‌ని తప్పుగా అడల్టరీ నువ్వు చేసావు అని చెప్పి తప్పుగా అక్యూజ్ చేస్తే అప్పుడు డివోర్స్ అనేది తీసుకోవచ్చు. సో అది దాని అర్థం. భర్త నింద వేస్తే కోర్టులో ప్రమాణాలు చేయాలి. భర్త నిరూపించలేకపోతే భార్య విడాకులు తీసుకోవచ్చు. అది దాని అర్థం. జ్యుడిషియల్ డివోర్స్ అవుతుంది అప్పుడు. ఓకే. నెక్స్ట్ ఫస్క్ అంటే ఏంది? FASKH జ్యుడిషియల్ డివోర్స్. ఫస్క్ అంటే ఏంది? కోర్టు ద్వారా విడాకులు. కోర్టు ద్వారా వస్తే ఏమంటాం మనం? ఫస్క్ అంటాం. సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్క్ అంటే కోర్ట్. కోర్టు ద్వారా విడాకులు. 1939 యాక్ట్ ప్రకారం భార్య కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకోవచ్చు. ఇంట్లో కుదరకపోతే కోర్టు అనే అల్టిమేట్ పరిష్కారం వెతకడం. ఇదే ఫస్క్. జ్యుడిషియల్ డివోర్స్. నెక్స్ట్ ఇద్దత్. ఇద్దత్ అంటే ఏంది? మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసినాం కదా పైన ఇద్దత్ అని. అంటే అర్థం ఏంది అసలు?
ఇట్స్ ఎ మ్యాండేటరీ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్ దట్ ఏ ముస్లిం ఉమెన్ మస్ట్ అబ్జర్వ్ ఆఫ్టర్ డివోర్స్ ఆర్ హర్ హస్బెండ్స్ డెత్ బిఫోర్ రీమ్యారింగ్. ఒక్కసారి డివోర్స్ అయిపోయిన తర్వాత మ్యాండేటరీ కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది, కొంత పీరియడ్ వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఇది హస్బెండ్ చనిపోయినాక కూడా ఇద్దరు పాటించాల్సి వస్తుంది. అందుకే రెండు టైంలో మనం ఈ అనేది వింటూ ఉంటాం. ఇది ప్రెగ్నెన్సీ ఉందేమో చూడడానికి అండ్ కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి 3 పీరియడ్స్ లేదా 4 నెలల 10 రోజులు క్లారిటీ కోసం తీసుకునే వెయిటింగ్ పీరియడ్ ఇది. అది దాని అర్థం. సో దీనివల్ల ఎట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి డివోర్స్ అయిపోయిన తర్వాత. డివోర్స్ అయిపోయినాక మళ్ళీ ప్రెగ్నెన్సీ ఉందని తెలిస్తే ఎట్లా, అది ప్రాబ్లం కదా. అందుకే ఇది కాన్సెప్ట్ పెట్టారు అన్నట్టు. నెక్స్ట్, గ్రౌండ్స్ ఆఫ్ డివోర్స్. ఎన్ని రకాలుగా ముస్లిం వైఫ్ డివోర్స్ ఇవ్వచ్చు. భార్య ఏ ఏ కారణాల వల్ల కోర్టుకు వెళ్ళొచ్చు. భర్త ఒకవేళ కనిపించకపోతే ఎన్నేళ్ళు, 4 ఏళ్ళు. నెక్స్ట్, మెయింటెనెన్స్ ఇవ్వకపోతే ఎన్నేళ్ళు, 2 ఏళ్ళు. నెక్స్ట్, ఇఫ్ ఈ ఫెయిల్స్ టు ప్రొవైడ్ ద మెయింటెనెన్స్ ఫర్ 2 ఇయర్స్. నెక్స్ట్, క్రూయాలిటీ ఆర్ జైలు శిక్ష. ఇవి ఉంటే 7 ఏళ్ల కంటే ఎక్కువ జైలు శిక్షలో ఉంటే వైఫ్ అనేది దాని నుంచి బయటకు రావచ్చు, డివోర్స్ తీసుకొని బయటకు రావచ్చు కోర్టు ద్వారా. ఓకే. నెక్స్ట్, డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్. ఇదేంటి, భార్యలకు చట్టబద్ధమైన హక్కులు కల్పించిన యాక్ట్ ఇది. 9 కారణాలు విడాకులు అడిగే హక్కు, మైనర్ మ్యారేజ్ కండిషన్స్. ఏముంటుంది, 1939లోనే వచ్చింది. అంటే బ్రిటిషర్స్ తీసుకొచ్చారు ఇది. అంటే ఇది కాపాడడానికి తీసుకొచ్చారు ముస్లిం మహిళని. ఇందులో ఏమేమి ఉంటుంది, 9 స్పెసిఫిక్ గ్రౌండ్స్ ఆఫ్ డివోర్స్ ఉంటుంది అండ్ ఇంక్లూడింగ్ డిజర్షన్, ఫెయిలియర్ టు మెయింటైన్, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అప్పుడే ఉన్నాయి. నెక్స్ట్, ఇట్ క్లారిఫై ద డిజల్యూషన్ రూల్స్ ఆఫ్ హనాఫీలా. మేజర్గా పాటించాలి మెజారిటీ పీపుల్ హనాఫీలానే కదా, అందుకే తీసుకొచ్చారు ఎక్కువ. ఓకే. అండ్ ఇట్ ఇంట్రడ్యూసెస్ ద ఆప్షన్ ఆఫ్ ప్యూబర్టీ ఫర్ వైఫ్స్ మ్యారీడ్ అస్ మైనస్. ఒకవేళ మైనస్ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి చెల్లుబాటు ఉండాలి కదా, వాళ్ళ ఇష్టం అన్నట్టు. అది ఈ కాన్సెప్ట్ అయినా అప్పుడు తీసుకొచ్చారు. నెక్స్ట్, ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డివోర్స్ యాక్ట్ 1986. ఇదేంది, విడాకులు తీసుకున్న ముస్లిం మహిళల కోసం చేసిన మెయింటెనెన్స్ యాక్ట్ ఇది. ఓకే. నెక్స్ట్, ఇద్దత్ పీరియడ్లోనే మెయింటెనెన్స్ ఇవ్వాలి. భవిష్యత్తు కోసం కూడా ప్రొవిజన్ ఉండాలి అందులో. విడాకుల తర్వాత కూడా ఆమె బతకడానికి భర్త చేయాల్సిన బాధ్యత తప్పకుండా ఉంటుంది. అది ఈ చట్టం చెప్తుంది మనకి. ఓకే. అందుకే ఇట్ వాజ్ ఎనాక్టెడ్ టు బైపాస్ ద సుప్రీం కోర్ట్స్ రూలింగ్ ఇన్ ద షాబానా కేస్. షాబానా కేస్ అనేది ముస్లిం మహిళలకి చాలా బెనిఫిషియల్గా వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని ఓవర్కమ్ చేయడానికి, అపీస్మెంట్ చేయడానికి, పాలిటిక్స్ కొరకు ఈ చట్టం అనేది మళ్ళీ తీసుకొచ్చింది దాన్ని ఓవర్కమ్ చేయడానికి. ఇట్ రిక్వెస్ట్ ద హస్బెండ్ టు మేక్ ఏ రీజనబుల్ ఇన్ ఫేర్ ప్రొవిజన్ విత్ ఇన్ ద ఇద్దత్ పీరియడ్ ఫర్ హర్ ఫ్యూచర్. అదర్వైజ్ రిలేటివ్స్ ఆర్ వకఫ్ బోర్డ్ మస్ట్ సపోర్ట్ హర్. ఇలా వేరే ప్రొవిజన్స్ కూడా ఉంటాయి. దీన్ని కొంచెం డీటెయిల్గా చదువుకుంటే ఇంకా బాగుంటుంది అన్నట్లు, అసలు విషయం తెలుస్తుంది దీని గురించి. నెక్స్ట్, ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019. ఇది ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేసిన యాక్ట్ ఇది. ఏది, 2019 యాక్ట్. 2019 అనగానే ఏం కనిపించాలి మీకు, ఏం వెలగాలి మైండ్లో, ట్రిపుల్ తలాక్ అని చెప్పి వెలగాలి. తలాక్ ఉల్ బిద్దత్ ని క్రిమినల్ అఫెన్స్గా మార్చింది. ఎన్ని ఏళ్ళ జైలు శిక్ష, 3 ఏళ్ళ జైలు. మన తలాకి బిద్దత్ అంటే ఏమనుకున్నాం, ఒకటేసారి ఎట్ టైం తలాక్ 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 అంటే తప్పు. 3 పీరియడ్స్లో కాదు, ఎట్ టైం అంటే తప్పు. ఇది క్రిమినలైజ్ చేసింది 2019 యాక్ట్. తక్షణమే బంధాన్ని తెంచే అన్యాయమైన పద్ధతిని ఆపడం, ఇది దీని ముఖ్య ఉద్దేశం. సెక్షన్ 3 and 4 డీల్ చేస్తుంది దీన్ని. సో ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ చేస్తుంది, నాన్ బెయిలబుల్, అండ్ ఇట్ సెక్యూర్స్ ద వైఫ్స్ రైట్ టు కస్టడీ ఆఫ్ మైనర్ చిల్డ్రన్ అండ్ సబ్సిస్టెంట్ అలయన్స్ కూడా ఆఫర్ చేస్తుంది అన్నట్టు, మ్యాండేటరీ చేస్తుంది. నెక్స్ట్, మెయింటెనెన్స్ ఆఫ్ ముస్లిం వైఫ్ ఏ విధంగా ఉంటుంది. భార్యకు భర్త నుండి అందాల్సిన ప్రాథమిక హక్కు ఇది. సో ఫండమెంటల్ రైట్ వాళ్ళకి, అబ్సల్యూట్ రైట్ మెయింటెనెన్స్ అనేది. మెయింటెనెన్స్ అనేది మనం హిందీలో పదమైంది, వీళ్ళకి ఉర్దూలో నఫ్కా. నఫ్కా అంటే మెయింటెనెన్స్. అబ్సల్యూట్ రైట్ ఆఫ్ ఏ ఉమెన్ వైఫ్ టు రిసీవ్ ఫుడ్, క్లాతింగ్, లాడ్జింగ్ పక్కా రావాలి. ఒక హిందీ ఫిలిం వచ్చింది అందులో ఉంటుంది దీని గురించి. అండ్ హస్బెండ్ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు మెయింటైన్, పక్కా ఇవ్వాలి. వైఫ్ లూజెస్ దిస్ రైట్ ఇఫ్ షీ రెఫ్యూజెస్ కోహాబిటేషన్ వితౌట్ ఎనీ జస్ట్ కాజ్. ఒకవేళ వైఫ్ తన కలవను హస్బెండ్తోని కోహాబిటేషన్ చేయలేదు అంటే ఈ హక్కును కోల్పోతుంది. ఏది, మెయింటెనెన్స్ హక్కును కోల్పోతుంది. అది దాని అర్థం. నెక్స్ట్, ఇన్నో హౌసింగ్ కూడా వస్తుంది, ప్రాపర్ హౌసింగ్ కూడా వస్తుంది. అండ్ మెడికల్ సూటెడ్ టు హౌసింగ్, హస్బెండ్ స్టేటస్ బట్టి హౌసింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇష్టం ఉన్నట్టు ఇచ్చినా కూడా కుదరదు అన్నట్టు. నెక్స్ట్, మెయింటెనెన్స్ ఆఫ్ డివోర్స్డ్ వైఫ్ సంగతి మరి ఏ విధంగా ఉంటుంది. విడాకులు అయ్యాక మెయింటెనెన్స్ సంగతి ఏంటి, ఇద్దత్ పీరియడ్ లేదా 125 సిఆర్పిసి కింద అడగచ్చు అన్నట్టు. బంధం తెగిపోయినా సరే బతుకు తెరుకు కావాల్సిన సపోర్ట్ అనేది తప్పకుండా ఇవ్వాలి. అది ఏం చెప్తుంది, సెక్షన్ 3 1986 యాక్ట్ మెన్షన్ చేసి ఉంది. ఇట్ మస్ట్ బి సఫిషియంట్ టు మెయింటైన్ హర్ బియాండ్ ద ఇద్దత్ పీరియడ్. ఓకే. షీ ఈజ్ ఆల్సో ఎంటైటిల్ టు హర్ అన్పేడ్ మహర్ అండ్ ఆల్ ప్రాపర్టీస్ గిఫ్టెడ్ టు హర్. అవి కూడా డోవర్ కూడా ఇచ్చేయాలి, ప్రాపర్టీస్ కూడా ఏమైనా రాసి పెట్టుంటే అవి ఇచ్చేయాలి అన్నట్టు. తప్పకుండా గిఫ్ట్ చేసినా తప్పకుండా ఇచ్చేయాలి. ఆల్టర్నేటివ్లీ షీ కెన్ ఆప్ట్ టు బి గవర్న్ బై
సెక్షన్ 125 ఆఫ్ ద సిఆర్పిసి అండర్ సెక్షన్ 5. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మెయింటెనెన్స్ బియాండ్ ఇద్దత్ పీరియడ్. ఇద్దత్ పీరియడ్ బియాండ్ ఎట్లుంటుంది మరి? ఇద్దత్ దాటాక కూడా డబ్బులు రావాలా అనేది ఇక్కడ క్వశ్చన్. సో 1986 యాక్ట్ ప్రకారం లంసమ్ అమౌంట్ తప్పకుండా ఇవ్వాలి. భవిష్యత్తు కోసం ప్రొవిజన్ అనేది ఉండాలి. ఇద్దత్ పీరియడ్ ఎంత మహా అంటే 4 నెలలు ఉంటుంది. దాని తర్వాత ఎట్లా బతుకుతా ఆమె డివోర్స్ తర్వాత? సో అందుకోసం ఈ ప్రొవిజన్ పెట్టారు. ఇది ఆమె జీవితాంతం సెటిల్ అవ్వడానికి ఇచ్చే ప్యాకేజీ అన్నట్టు. ఓకే, సో లంసమ్ అమౌంట్ ఇది. దిస్ ప్రొవిజన్ ఈస్ అ లంసమ్ అమౌంట్. ద హస్బెండ్ లయబిలిటీ టు పే హిస్ డిశ్చార్జ్ వన్స్ షీ రీమ్యారీస్ ఆర్ డైస్. ఎప్పుడైతే తను చనిపోతుందో, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందో, అది హస్బెండ్ యొక్క బాధ్యత, లయబిలిటీ అనేది ఎండ్ అయిపోతుంది. అది దాని అర్థం. నెక్స్ట్ డొమిసైల్. లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అయిపోతాయి. నెక్స్ట్ డొమిసైల్. ఇదేంది? చట్టపరంగా ఒక వ్యక్తి ఎక్- ఎక్కడి వాడో చెప్పేది, అదే డొమిసైల్. మనం తెలంగాణ కాబట్టి తెలంగాణలో మన డొమిసైల్, అది దాని అర్థం. నెక్స్ట్ పుట్టినప్పుడు తండ్రిది, తర్వాత తాను ఎంచుకునేది, అది చాయిస్. నెక్స్ట్ నీ అడ్రస్ ఏమిటి అనే ఐడెంటిటీని నిర్ధారించడం, ఇదే డొమిసైల్. ఓకే, ఇన్ పర్సనల్ డిస్ప్యూట్ డొమిసైల్ డిక్టేట్స్ విచ్ కంట్రీస్ పర్సనల్ లాస్ గవర్న్ మ్యారేజ్ అండ్ సక్సెషన్. అది తన డొమిసైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు, ఏది వర్తిస్తా అనేది. నెక్స్ట్ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డివోర్స్. డివోర్స్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి? విడాకుల తర్వాత అసలు ఏం జరుగుతుంది, అది దాని అర్థం. మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ మెహర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ అనేది ఆగిపోతుంది డివోర్స్ తర్వాత. నెక్స్ట్ అగ్రిమెంట్ క్లోజ్ అయ్యాక పాత రూల్స్ వర్తించవు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అది అగ్రిమెంట్ కదా, కాంట్రాక్ట్, సో వర్తించవు అన్నట్టు. అందుకే కోహాబిటేషన్ బికమ్స్ అన్లాఫుల్. నెక్స్ట్ మ్యారిటల్ టైస్ డిజాల్వ్డ్. డిఫర్డ్ డోవర్ బికమ్స్ పేయబుల్ ఇమ్మీడియట్లీ టు ద వైఫ్. నెక్స్ట్ డిఫర్డ్ డోవర్ అంటే ఎవరైతే డోవర్ ఇవ్వాలో తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వైఫ్ మస్ట్ అబ్జర్వ్ ఇద్దత్. పక్కా అబ్జర్వ్ చేయాలి బిఫోర్ మ్యారింగ్ అనదర్ పర్సన్. ఎన్ని రోజులు ఉంటుంది అది? ఐదర్ 3 మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆర్ 4 months 10 days ఉంటుంది. నెక్స్ట్ మ్యూచువల్ రైట్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ బిట్వీన్ స్పౌసెస్ ఆర్ టర్మినేటెడ్. మ్యూచువల్ రైట్స్ అనేవి టర్మినేట్ అయిపోతాయి. ఓకే, సక్సెస్ఫుల్లీ మనం 22 షార్ట్ ఆన్సర్స్ కవర్ చేసినాం. ఈ డాక్యుమెంట్లో లాంగ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. వెరీ క్రిస్ప్గా ఇది చూసేస్తే సరిపోతుంది. కేస్ స్టడీస్ కూడా కింద మెన్షన్ చేసి ఉంటాయి. డాక్యుమెంట్ కావాలంటే నాకు పింగ్ చేయండి వాట్సాప్లో, నేను మీకు సప్లై చేస్తాను. ఓకేనా? ఇట్ వెరీ లో కాస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ మ్యాక్సిమం. ఓకే, మిగతా యూనిట్స్ కూడా వస్తాయి.